జీవితంలో ఎవరెవరైతే ఉన్నారో మనుషులు నీ చుట్టూ, వారందరిని బట్టి ఎవరిని బట్టి నీకు హింస కలుగుతుందో నాకు తెలియదు. కానీ దేవుని యందు సద్భక్తి, మంచి భక్తి చేయాలని, నేను దేవుని కొరకు నిక్కచ్చిగా బ్రతకాలని అనుకుంటున్న వ్యక్తివైతే నీకొచ్చే హింస అది నీకు ఆశీర్వాదమే. నీకొచ్చే శ్రమ అది నిన్ను మేలైన వ్యక్తిగానే నిలబెడుతుంది. మనకొచ్చే శ్రమ మనల్ని ఆశీర్వదిస్తుంది, దీవిస్తుంది, ఇక్కడ నూరంతలు ఇస్తుంది, రేపు పరలోక రాజ్యములో జీవ కిరీటమును కూడా మనకి ఇస్తుందని మర్చిపోవద్దు. ఈ లోకంలో మనం బ్రతికే ఈ కొద్ది కాలము శ్రమలతో బ్రతుకుతామండి, అది కామన్. శరీరంతో ఉన్నాం కాబట్టి శరీర సంబంధమైన శ్రమలు ఎలాగో సహజమో, ఈ ఆత్మీయ జీవితంలో ఈ ప్రయాణంలో మనకి అపవాదు నుంచే రావచ్చు, బంధువుల నుంచే రావచ్చు. కొన్నిసార్లు దేవుడే మనకి శ్రమను ఏం చేయొచ్చు, మన జీవితంలో పంపించవచ్చు. వాటిని బట్టి కృంగిపోతే రేపు నీతి కిరీటమును మిస్ అయిపోతావు. వాటిని కొరకు నువ్వు ఎక్కడ కూర్చున్నావు అక్కడే చతికిల పడితే రేపు నీ కొరకు నియమించబడినటువంటి కొన్ని పట్టణముల మీద అధికారిగా ఉండేటువంటి అవకాశాన్ని కోల్పోతావు. ఎంత గన్ షాట్గా రాశారో చూడండి ఆ మాట. క్రీస్తు యేసునందు ఒకవేళ నువ్వు సూపర్గా బ్రతకాలనుకుంటున్నావా, సినిమాను వదిలిపెట్టావు, షికారులను వదిలిపెట్టావు, ఇష్టం వచ్చినట్టు బ్రతికే విధానాన్ని వదిలిపెట్టావు, లోకాన్ని విడిచిపెట్టావు, కామ క్రోధ మదమాత్సర్యాన్ని విడిచిపెట్టావు, సీరియల్స్ జీవితాన్ని వదిలిపెట్టావు, ఇక ఫోన్లో వచ్చే రకరకాల మురికిని అసహించుకున్నావు, కాదనుకున్నావు, సత్యవత్తునిగా బ్రతుకుతున్నావు, అబద్ధములను మానేసావు, బూతులు నీ నోటిన రానివ్వటం లేదు, ప్రేమ కలిగి బ్రతుకుతున్నావు, అందరితో సమాధానంగా జీవిస్తున్నావు, సంఘములో మంచి బిడ్డగా బ్రతుకుతున్నావు, దేవుడు నీతో మాట్లాడే అనుభవం కలిగి ఉన్నావు. అయినా హింస వస్తుంది, అయినా శ్రమలు వస్తున్నాయి, అయినా శోధన వస్తుంది. నువ్వు ఏడవటం మానలేదు. నీ జీవితంలో లోకస్తులకి ఎలా శ్రమలు వస్తున్నాయో, ఎలా హింసించబడుతున్నారో అదే మాదిరిగా నువ్వు హింసించబడుతున్నావు. విశ్వాసాన్ని కోల్పోవద్దు, నిరీక్షణను కోల్పోవద్దు, దేవుణ్ణి విడిచిపెట్టాలని ఆలోచనలో ఉండదు. ఈ దేవుడేం దేవుడు, శ్రమలు ఇస్తున్నారు, కష్టాలు ఇస్తున్నారు, హింస పెడుతున్నారు అని దేవుని మీద నింద వేయొద్దు. దేవుడు ఎప్పుడో చెప్పారు, నువ్వు గనక క్రీస్తు యేసునందు మంచి భక్తి చేయాలనుకుంటే ఏమొస్తుంది, హింసించబడతారు. అక్కడ రాసిన మాట చూద్దాం ఒకసారి, 12వ వచనాన్ని చూడండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ. అర్థమైందా? వారందరూ అంటే ఎవ్వరు మినహాలేరు, ఏ దేశంలో వారు మినహాయించబడలేదు. ఎవరైతే భక్తి చేయాలనుకుని దేవుని కొరకు నిక్కచ్చిగా పవిత్రంగా బ్రతుకుతున్నారో, మాట విషయంలో, ప్రవర్తన విషయంలో, అన్ని విషయాల్లో దేవుని కొరకు బ్రతుకుతున్న వారందరూ ఏం పొందుతారు, హింస పొందుతారు, హింస పొందుతారు. పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. ప్రియులారా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక్క వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలి. పౌలు గారి జీవితంలో ఎంత కష్టపడ్డారో మనం చదివితే అసలు ఆశ్చర్యపోతాం. పౌలు గారు ఈ పత్రికలు రాస్తున్నటువంటి ఈ పౌలు గారి జీవితంలో ఎన్ని కష్టాల్లో గుండా వెళ్ళారో మనం కనీసం ఆలోచించలేం. ఆ భక్తుడైనటువంటి పౌలు గారి ద్వారా దేవుడు రాయించుచున్న మాట, ఇప్పుడు కష్టాలు వస్తున్నాయని, ఇబ్బందులు వస్తున్నాయని కృంగిపోయి ఏదో ఆశ్చర్యపడకండి. రేపు దేవుని యొక్క మహిమ బయలుపరచబడినప్పుడు, క్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడలో మనం ఉండినప్పుడు, ఆయన మేఘారూరుడై మధ్యాకాశమునకు వచ్చి నిలబడినప్పుడు మన కష్టములను మనం ఏం చేస్తాం, మర్చిపోతాం. మన కష్టములు మనకి కష్టములుగా అనిపించవు. మనము ప్రభు వారి యొక్క శ్రమలలో పాలివారమై ఉన్నామని సంతోషపడండి. అబ్బా, ఎంత మంచి మాట అండి. యేసు ప్రభు వారి యొక్క ఎంత శ్రమ పడ్డారో, ఆయన సిలువలో ఎంత వేదన అనుభవించారో, ఎంత హింసించబడ్డారో, దాంట్లో నేను కూడా ఒక భాగమై ఉన్నానని వాటిని ప్రేమతో స్వాగతించండి అని చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో భర్తను బట్టి కొంతమంది స్త్రీలు మహాహింస పొందుతున్న వారు ఉన్నారు. సంతోషం లేదు, ఒక్కరోజు కూడా సంతోషం లేదు. వివాహమైన దగ్గర నుండి ఒక్కరోజు కూడా ఆనందం అనేది లేకుండానే కొన్ని సంవత్సరాలు ఇప్పటికి గడిచిపోయినాయి. భార్యను బట్టి సంతోషం లేకుండా, పిల్లలను బట్టి సంతోషం లేకుండా కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు ఏడుపుతోనే నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు. కానీ
ప్రభు యొక్క శిలువ శ్రమలలో నీవు నేను పాలి భాగస్థులమని నమ్మి ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ శోధనలు, ఈ కన్నీరు, ఈ వేదన, ఈ శోధన, ఈ మానసిక సంబంధమైన ఈ వేదన, మనశ్శాంతి లేకపోవటం, బాధను అనుభవించటం, ఏం చేయాలో తెలియక ఏడవటం, ఎవరికి చెప్పుకోవాలో తెలియక కృంగిపోవటం, ఇవన్నీ కూడా నీ జీవితంలో రావటం అనేది దేవుని చిత్తమే. దేవుడే వాటిని అనుమతించారు. వాటిని బట్టి కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఈ దినమున ఈ ఉదయకాల సమయంలో ప్రభువు వారు మనతో ముచ్చటిస్తున్నా, మళ్ళీ ధైర్యపరుస్తున్నా, మళ్ళీ ఆదరిస్తున్న మాట ఏమైనా ఉంది అంటే భయపడాల్సిన అవసరం లేదు. శ్రమ వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే యోసేపు బెస్ట్ ఎగ్జాంపుల్. ఏ తప్పు చేయలేదండి. ఒక స్త్రీని ముట్టుకోవడానికి కూడా భయపడినటువంటి పవిత్రమైన భక్తి చేస్తున్న, సద్భక్తి చేయాలనే ఉద్దేశము కలిగినటువంటి యవనస్తుడు. పరదేశంలో ఉన్నా సరే తన భక్తిని చేజార్చలేదు. తండ్రికి దూరంగా ఉన్నా సరే యవన కాలపు జీవితాన్ని చెరిపివేసుకోలేదు. నిక్కచ్చిగా బ్రతకాలని ఆశ కలిగి ఉన్నాడు. అయినా సరే సైతాను విడిచిపెట్టలేదు. పాపానికి ప్రేరేపించాడు, లొంగ తీసుకోవాలనుకున్నాడు, చేజిక్కించుకోవాలనుకున్నాడు. తను ఏమీ చేయకపోయినా జైల్లోకి వెళ్ళిపోయాడు. జైల్లో ఎవరిని వేస్తారండి? మనకు కలిగిన అవగాహన నిమిత్తం చెప్పండి, జైల్లో ఎవరిని వేస్తారు? రాజమండ్రిలో బాలకుల జైలు ఏదో ఉంది. మైనర్ తీరినా తీరకపోయినా ఏదో మరి. అంటే ఇలా యవనస్తులైన చిన్నపిల్లలు, మగపిల్లలు ఎవరినైనా ఆడపిల్లల్ని వారు పాడు చేసినట్టుగా, లేకపోతే ఏదైనా చేయకూడనటువంటి పనులు చేసినట్టు తెలిసిన వారిని తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? ఏదైనా ఒక క్రియ జరిగితే హింస, జరగకపోతే హింస. ఈ లోకంలో జరిగితేనే హింసించబడతారు. యోసేపు ఏం చేయకపోయినా జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఈ యేసు ప్రభు వారు వద్దు, ఈ వాక్యం వద్దు, ఈ ప్రభు వద్దు, అసలు నేను పొతీఫరు భార్యను ముట్టుకున్నాను, అసలు కనీసం అక్కడ చూస్తున్న నా ప్రభు నన్ను ఏం చేశారు, కనీసం విడిచిపెట్టలేదు, కనీసం నన్ను సేవ్ చేయలేదు, నన్ను కనీసం నా పక్షంగా ఉండి పొతీఫరుతో రాత్రి కల్లో వచ్చి మాట్లాడలేదు, అయ్యా యోసేపు ఏం తప్పు చేయలేదు, మీరు అన్యాయంగా అతన్ని జైల్లో బంధించారు అని పొతీఫరుతో మాట్లాడలేదు, ఎవరితో మాట్లాడలేదు. నేను ఎంత అన్యాయం అవ్వడానికి, ఇంత హింస పొందడం గల కారణం ఏమిటి? జైల్లో జీవితం ఎలా ఉంటుంది? మంచి బట్టలు ఇస్తారా? మంచి ఆహారం ఇస్తారా? కట్టు బట్టలను కూడా ఓడదీసి చీకటి గదిలో కూర్చోబెట్టే దినాలలో యోసేపు తన జీవితాన్ని గడుపుతున్నాడు. ఏమి చేశాడని అంత హింస, ఏమి చేశాడని అంత శ్రమ, అంత కన్నీరు ఆయనకు వచ్చింది. అయినా సరే యోసేపు కష్టాలను సైతం ఏం చేయలేదండి, లెక్క చేయలేదు. ఎలాంటి గొప్ప యవనస్తులు, దైవభక్తి కలిగిన వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. 2 సంవత్సరముల పాటు జైల్లో ఉన్నప్పుడు అసలు మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి? ఏ తప్పు చేయకపోయినా ఎక్కడికి వచ్చాను, నిజంగా దేవుడు ఎంత అన్యాయస్తులని సులువుగా మాటలు వదిలేస్తాం. ఒకవేళ పైకి వదలకపోయినా మనసు నిండా అదే ఆలోచనతో, అదే సాంద్రతతో ఉంటాం కదా, అదే నింపబడి ఉంచుకుంటాం. దేవుడు అన్యాయస్తుడు, దేవుడు అన్యాయస్తుడు, అన్యాయస్తుడు కాబట్టి జైల్లోకి వచ్చాను, నేను ఏం తప్పు చేశానని పంపించారు నన్ను. నిజంగా దేవుడే ఉంటే ఎవరితోనన్నా మాట్లాడి నన్ను బయటకు తీసుకురావాలి కదా. ఇప్పుడు 10 రోజులైంది, ఎవరితో మాట్లాడలేదు, దేవుడు లేరు, ఎవరూ లేరు. ఇప్పటి వరకు నేను పాపాన్ని చేయకుండా, కామక్రోధ మదమాత్సర్యంలో జోలికి పోకుండా నిక్కచ్చిగా నీతిగా బ్రతుకుతున్నందుకు నాకు వచ్చే ప్రతిఫలం ఇదేనా అని రొసరొస రాలిపోలేదు. యోసేపు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించాడు కాబట్టి ఆయనకి ఏం కలిగిందండి? హింస కలిగింది, బాధను అనుభవిస్తున్నారు. ఆ జైల్లో ఉన్నప్పుడు తండ్రి గుర్తు రాలేదా? ఎంత గుర్తొచ్చి ఏడ్చి ఉంటాడు. మా నాన్న దగ్గర ఉన్నప్పుడు ఎంత ఫ్రీగా నేను ఆడుకునేవాడిని, ఈ పరదేశంలోకి వచ్చి ఎంత కుమిలిపోతున్నాను, మా నాన్ననికి కనీసం చూడాలని ఉంది నాకు, ఎవరో ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేవారు లేరు. ఎంత ఏడుపు, ఎంత బాధ. దేవుడు చూసి మౌనముగా ఉంటున్నారు యోసేపును చూసి. ఎందుకు ప్రభు యోసేపును చూసి మౌనముగా ఉన్నారు? హింస పడుతున్నా సరే దేవుడు ఏ కళ ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడినట్టుగా మనం చూడము. కొన్నిసార్లు మన జీవితాల్లో కష్టములు వచ్చినా, మనం కష్టముల గుండా వెళుతున్నా, ఏ రకమైనటువంటి దేవుడి నుంచి ఎలాంటి సూచన కానీ, ఎలాంటి మాట్లాడడం కానీ, కళ కానీ, దర్శనం కానీ, అసలు మనకి ఎలాంటి పాజిటివ్ సైన్ కనిపించదు. యోసేపు 2 సంవత్సరాల్లో జైల్లో ఉన్నప్పుడు 24 నిద్రపోయేవాళ్ళు. ఎంత చక్కగా నిద్రపోతున్నారమ్మా. 2 సంవత్సరాలు జైల్లో ఉన్నప్పుడు దేవునికి ఎంత పని ఆయనతో మాట్లాడటం. ఒక్కరోజు ఒక కళ ద్వారా మాట్లాడి, యోసేపు నువ్వేం బాధపడుకో, 2 సంవత్సరాల తర్వాత నిన్ను బయటికి తీసుకొచ్చేది నేనే,
ఎట్లాగొట్లా ఓపిక పట్టు అని చెప్పలేకపోయారా దేవుడు? ఆలోచించండి. క్రీస్తు యేసునందు నువ్వు భక్తి చేయాలని ఉద్దేశించావు కాబట్టే దేవుడు మౌనముగా ఉన్నారు. నీ హింసను ఒక దినమన సంతోషభరితముగా ఉన్న స్థితి కంటే ఉన్నతమైన స్థితిలోనికి, నువ్వు ఊహించని, ఆశించని, ఎప్పుడు అనుకునని స్థితిలోనికి దేవుడు మార్చబోతున్నారు. కాబట్టే ఆ హింసలలో దేవుడు ఏం చేయట్లేదు, ఏమీ మాట్లాడటం లేదు. దానియేలు గారిని సింహాల బొన్లో పడేశారు. వెళ్ళే ముందు దేవుడు ఆపాలంటే ఆపలేరా అండి? సింహాల బోన్లోకి వెళ్ళే ముందే దేవుడు ఆపాలంటే దానియేలుని ఉష్షుమని పైకి తీసుకెళ్ళిపోవటం దేవునికి అసాధ్యమా? ఆయన ఆత్మ కలిగిన దేవుడు, ఆయన ఏదైనా చేయగలరు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి దానియేలు వేసినట్టు వాళ్ళకి కనపడి లోపలికి వెళ్ళిన తర్వాత మాయం చేసేయగలరు. ఎందుకు సింహముల బోనులో పడేశారు? పడేసినా సరే దేవుడు మౌనముగా ఉన్నారు. కానీ ఎలాంటి హింస రాకుండా ఆయన ఏం చేశారు? కాపాడారు. మన దేవుడు మన పక్షముగా ఉండగా భయం ఎందుకండి? చిన్న శ్రమ రాగానే దేవుడు విడిచిపెట్టే ఆలోచన ఎందుకు వస్తుంది? చిన్న శోధన రాగానే దేవునికి దూరంగా వెళ్ళిపోవాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది? 2 సంవత్సరాలు జైల్లో ఉన్న అదే విశ్వాసంతో ఉన్నాడు యోసేపు. 2 సంవత్సరాలు వట్టి బట్టలతో ఏమీ లేక చిరాగ్గా జీవితాన్ని జీవించిన దేవుణ్ణి పట్టుకునే ఉన్నాడు. నిరీక్షణతో ఉన్నాడు. ప్రార్థన చేయటం మానలేదు. దేవుని కొరకు బ్రతుకటం మానలేదు. ఆ జైల్లో ఉన్న వాళ్ళందరినీ దేవునికి నడిపించడానికి ప్రయాసపడుతున్నాడు. అదండి వెలుగు యొక్క లక్షణము. దీపం ఎక్కడున్నా దీపమే అందరినీ వెలిగిస్తూనే ఉంటుంది. దీపం ఎక్కడున్నా దీపమే, జైల్లో పడేసిన దీపమే, అది అందరినీ వెలిగించింది అక్కడ. కాబట్టి దేవుని కొరకు బ్రతకాలని ఒక భార్యగా నువ్వు అనుకుంటున్నావా? అనుకుంటున్నారా మీరు? నీ కుటుంబంలో, మీ కుటుంబాలలో మంచి భక్తి చేయాలని నిర్ణయించుకున్నావు. దేవుని కొరకు బ్రతకాలని ఆశపడుతున్నావు. ప్రార్థన చేసుకుంటున్నావు, కన్నీరు గారుస్తున్నావు, భర్త కొరకు, బిడ్డల కొరకు ఏడుస్తున్నావు. అయినా హింసలు వస్తున్నాయా? అయినా బాధలు వస్తున్నాయా? అయినా ఒకటి అయిందనుకుంటే మరొకటి నిన్ను తరుముతుందా? ఆర్థిక రూపంలోనేంటి, బంధువుల రూపంలోనేంటి, అత్తగారి రూపంలోనేంటి, భర్త రూపంలోనేంటి, బిడ్డల మాట వినకుండా ఆ రూపంలోనేంటి, అన్నీ చుట్టుముట్టేసినాయా? భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా హింస వస్తుందని దేవుడు చెప్పారు. ఆ తర్వాత మాట చదువుదాం. 12వ వచనంలో 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో చూడండి. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోతారు. చూసారా? మనమైతే భక్తిలో ఉన్న వారం హింస పొందుతాం, కానీ దుర్జనులు, చెడ్డవారు ఏమవుతారట? చెడిపోతూ ఉంటారు. ఇటు చూడండి, మన బ్రతుకుల్లో మనకి ఈ లోకంలో, ఈ ప్రయాణంలో అనేక మంది ఇట్లాంటి వారు కనిపిస్తూ ఉంటారు. అంటే భక్తి లేకుండా కూడా మంచిగా ఫ్లరిష్ అవుతున్నవారు, దేవుణ్ణి వెంబడించకుండా కూడా మంచిగా ఆహారం తింటున్నవారు, మంచిగా లోకంలో అన్ని రకాల సదుపాయములు కలిగి బ్రతుకుతున్నవారు, అన్నీ కొనుక్కుంటున్నవారు, అప్పుడే ఫ్రిడ్జ్ కొంటారు, అప్పుడే ఏసీ కొంటారు. మనకు మాత్రం ఏముండదు. మనకు మాత్రం ఎప్పుడు హింసే, మనకు మాత్రం ఎప్పుడు మాటలే, ఎప్పుడు శోధనే, ఎప్పుడు కన్నీరే. బాధపడకుండా, భయపడకుండా దేవుని కొరకు బ్రతికే వారి జీవితాల్లో నుంచి దేవుడు ఆ హింసను తొలగించి రెట్టింపు ఆనందముతో నింపుతారు. రెట్టింపు సంతోషాన్ని నీకు ఇస్తారు. ఓపికగా ఉండుటయే మనం చేయవలసిన పని. కష్టములలో, శ్రమలలో ఓర్పు కలిగి ప్రభు వైపు చూస్తూ, ప్రభువా ఈ కష్టమును నా జీవితంలో మీరు ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు, కానీ మీ చిత్తమే జరగనివ్వండి. మీ ఆలోచన స్థిరమని మీరు చెప్పారు కదా, మీ చిత్తమే జరగనివ్వండి. చాలామంది తెలియక ప్రభుని అపార్థం చేసుకుని ప్రశ్నించేస్తారు. నువ్వు అసలు నిజంగా దేవుడు అయితే ఎందుకు మా ఆవిడ్ని తీసుకెళ్ళిపోయావు, మా ఆయన్ని తీసుకెళ్ళిపోయావు, నా బిడ్డని తీసుకెళ్ళిపోయావు, ఎదుగొచ్చిన నా యవనస్తుని తీసుకెళ్ళిపోయావు అని దేవుణ్ణి ప్రశ్నించడానికి ధైర్యం తెచ్చుకుంటారు. వారికి తెలియక. ఏమండి, ఒక తోట యజమానుడు తోటలోనికి వచ్చి తనకి ఇష్టమైన పువ్వును కోసుకునే అధికారం ఆ తోటమాలికి ఉంది, ఆ యజమానునికి ఉంది. ఎందుకంటే ఆ తోట ఆయనది, ఆ మొక్కలన్నీ ఆయన వేశారు. ఆ చుట్టూ ఉన్న పువ్వులు అనుకుంటాయి, ఇప్పటి వరకు నేను ఈ పక్కనున్న పువ్వుతో ఎంత బాగా సహవాసం చేశాను, ఎంత బాగా మేమిద్దరం రోజు మాట్లాడుకునేవాళ్ళం, పక్క పక్కనే ఉంటాం, ఈ కుటుంబం అంతా మేము కొన్ని సంవత్సరాలుగా కలిసి ఉంటున్నాం, ఏ గొడవ లేకుండా, మాట అనుకోకుండా అన్నీ సమకూర్చుకున్నాం, పిల్లల్ని బాగా చదివించుకున్నాం, మధ్యలోనే మా బిడ్డ మాకు అందకుండా వెళ్ళిపోయాడు అని దేవుణ్ణి ప్రశ్నించడానికి మనం సరిపోం. ఆ పువ్వు అనుకుంటుంది, నా పక్కనున్న పువ్వుని అంత సులువుగా అలా లాక్కెళ్ళిపోయాడే ఆయన,
కనీసం కనికరం లేదా అని. ఆయనకు అధికారం ఉంది. ఆయన చెట్లవి, ఆయన నాటిన చెట్లు, ఆయన నాటిన తోట, ఆయన పెంచి పోషిస్తున్నటువంటి మనుషులం మనము. ఆయన సృష్టి అయి ఉన్నాము, ఆయన రూపమై ఉన్నాము. ఆయన ఇష్టం అది. కష్టములు రాగానే ప్రశ్నించే వారిగా మనం మారిపోకూడదు. ఈ రకంగా ప్రశ్నించాలంటే బైబిల్ గ్రంథంలో ఎంతమంది ప్రశ్నించవచ్చండి? షడ్రకు మేషకు అబేద్నెగోలకి ఏమైనా మామూలు కష్టం వచ్చిందా? అసలు అగ్నిగుండాన్ని ఇక్కడ నుంచి చూస్తుంటేనే మనకి ఇక్కడ ఒక హార్ట్ అటాక్ వచ్చి మనం వెళ్ళిపోతాం. ముందు కాలుతున్న పొయ్యిలోనికి ఒక్కసారి మన చేయి పడితే ఎంతగా ఊదుకుంటాం, ఎన్ని పేస్టులు రాస్తాం, ఎంత ఉప్పు పెడతాం దాని మీద కదండి. అలాంటి అగ్నిగుండము 7 అంతలు అధికము చేసి అంత పెద్ద ఫర్నెస్లో వారిని పడేయాలని చెప్పి తీసుకెళ్తుంటే అసలు ఆ మొఖాల్లో కనీసం జంకు లేదు. ఆ ముగ్గురు మొఖాల్లో భయం లేదు. ఆ ముగ్గురు మొఖాల్లో దేవుని దూషించాలన్న మనసు లేదు. వారేనండి మనకి దృష్టాంతములుగా బైబిల్లో లిఖించబడ్డారు. వారు ఎందుకు లిఖించబడ్డారు, వారి నిమిత్తం ఎందుకు రాయబడిందంటే, నీవు నేను కూడా అలాంటి శ్రమలు రాకపోయినా అంతకంటే తక్కువ శ్రమలు వచ్చినా మనం నిలబడలేకపోతున్నాం. చిన్న కష్టం రాగానే దేవుని దూషించేసేవారు, చిన్న శోధన రాగానే దేవుని మందిరమునకు మారేసేవారు, చిన్న కష్టము కన్నీరు రాగానే అనుకున్నది జరగకపోయేసరికి దేవుని వదిలిపెట్టి లోకస్తులుగా మారిపోయేవారు. షడ్రకు మేషకు అబేద్నెగో దానియేలు యోసేపు లాంటి భక్తులను చూసి మనం ఏమి నేర్చుకున్నాం ఇన్ని సంవత్సరాల భక్తి జీవితంలో? అసలు ఒక భక్తుడు అంటారు, అంజూరపు చెట్లు పుయ్యాలి కానీ పుయ్యలా, ద్రాక్ష చెట్లు ఫలించాలి, తోట వేసాను, నాటాను, నీళ్లు పోసాను, ఎరువులు వేసాను, అబ్బా చుట్టూ ఫెన్సింగ్ వేసాను, సూపర్గా ఉందనుకున్నా, కానీ ఏది ఫలించలా. అంజూరపు చెట్లు పూయకున్నా, ద్రాక్ష చెట్లు ఫలింపకున్నా, గొర్రెలు దొడ్డులో ఉండాలి సాయంత్రం అయ్యేసరికి, కానీ లేవు, ఎవరో ఎత్తుకుపోయారు, దొడ్డంతా ఖాళీగా ఉంది, 1000 గొర్రెలు 200 గొర్రెలు ఉండాలి, అన్నీ వెళ్ళిపోయినాయి. అయినా సరే నేను దేవుని యందు ఆనందించేవాడనై ఈ మెట్టులోనికి నీవు నేను ఎదగాలి. ఏ మెట్టులోనికి? ఏదున్నా లేకపోయినా నేను దేవుని వదిలిపెట్టను అనే మాట నీ జీవితంలో నువ్వు స్థిరపరచుకున్నప్పుడు, ఆ మాట మీద నువ్వు బేస్ అయి ఉన్నప్పుడు, అన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, హింస వచ్చినా నీకు ఆనందమే. ప్రభు యొక్క శ్రమల్లో మనం పాలివారమై ఉన్నామని సంతోషించమంటున్నారంటే, ఇప్పుడు మనల్ని ఎవరైనా వచ్చి మన పిల్లలందరినీ కొట్టేసి రక్తాలు కారిపోతుంటే హ్యాపీగా ఉండమని చెప్తున్నారు. అసలు సాధ్యమవుద్దండి? ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు, పిల్లల్ని చూస్తే రక్తం ఓడుతున్నారు, భర్తను తీసుకెళ్ళిపోయారు, ఒక తల్లిగా సంతోషించగలవా? అలా సంతోషించమని దేవుడు చెప్తున్నారు. అలాంటి మెట్టు ఎవరికి వస్తుందండి? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశిస్తే అవన్నీ పెద్ద లెక్క కాదు, అవన్నీ పెద్ద లెక్క కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుల జీవితాల్లో నుండి మనం నేర్చుకోవాల్సినది ఏమిటంటే, ఏ శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా ఏం చేయొద్దు, దేవుణ్ణి విడిచిపోవాలన్నటువంటి ఆలోచనలో మనం ఉన్నట్టయితే అక్కడితోనే ఎండ్ అయిపోతుంది నీ జీవితము. అక్కడితోనే నువ్వు తెంపేసినటువంటి తోటకూర మొక్కలాగా వాడిపోతావు. ఆ తీగలో నుండి నువ్వు వేరైపోతావు. తీగలో నిలిచి ఉంటే తప్ప ఆ తీగలో నుండి నీకు అన్ని న్యూట్రియంట్స్ నీకు అందుతాయి. ఆ వృక్షంలో మనం నిలిచి ఉంటే కదా ఆ వృక్షము ఎంతగా మనకి సరఫరా చేయాలో అంతగా సరఫరా చేస్తుంది, అన్ని రకాల మినరల్స్ని, న్యూట్రియంట్స్ని. చాలామంది ఇప్పటికే తీగలో నుంచి వేరైపోవాలన్న ఆలోచన కలిగి ఉన్నారు. సైతాన్ ఒకవేళ నీకు అలాంటి ఆలోచన పెట్టి ప్రభువుని వదిలిపెట్టాయి, ప్రభు నుంచి దూరంగా వెళ్ళిపో, ప్రభుని నమ్ముకోకు, ప్రభుని నమ్ముకున్న దగ్గర నుంచి నువ్వు చూడు నీకు అన్ని కష్టాలే. అవును కష్టాలే. యేసు ప్రభుని నమ్ముకున్నావు, కష్టాలే. అవును కష్టాలే. నువ్వు ప్రభుని నమ్ముకున్న తర్వాతే కదా నీ భర్తకు ఉద్యోగం పోయింది. అవును పోయింది. నువ్వు ప్రభుని నమ్ముకున్న తర్వాతే కదా నీ బిడ్డ చచ్చిపోయాడు. అవును చచ్చిపోయాడు. అన్నీ గుర్తు చేస్తాడు, అన్నీ గుర్తు చేస్తాడు, అన్నిటినీ తనకి పాజిటివ్గా మార్చుకుంటాడు. అన్ని సందర్భాలు నీకు తీసుకొచ్చి అక్కడ అసలు ఎప్పుడు ఏం జరిగిందో పూర్తిగా చెప్పడు, ఒక్క మాటలో చెప్తాడు. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత నీకు అన్ని కష్టాలు వచ్చినాయని చెప్తాడు. ఆ మాటని నీవు నేను విశ్వాసంలో బలముగా లేము కాబట్టి నమ్మేసి దాన్ని నిరీక్షించి దేవుణ్ణి వదిలిపెట్టడం ప్రారంభిస్తాం. అంటే తీగలో నిలిచి ఉండకుండా ఆ తీగలో నుండి నెమ్మదిగా వేరైపోయి చివరికి కట్ చేసుకునే స్థితికి వచ్చేస్తాం. కట్ చేసేసిన తర్వాత కూడా మొక్క కొన్నాళ్ళు బాగానే ఉంటుందండి. ఉంటుందా లేదా చెప్పండి మీరు? ఒక తీగలో నుంచి ఒక చిన్న తీగని కట్ చేసి అక్కడ పడేస్తే 2-3 రోజులు అది ఫ్రెష్గానే ఉంటుంది. తర్వాత ఏమవుద్ది? వాడిపోవడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత ఏం చెప్తాడో తెలుసా? చూడు, నువ్వు సంఘానికి వెళ్ళకపోయినా, ఆదివారం వెళ్ళకపోయినా, దేవుని నమ్మకపోయినా, వాక్యం చదవకపోయినా, యేసు ప్రభుని తలుచుకోకపోయినా, ఆయనకి మొక్కకపోయినా నువ్వు బాగానే ఉన్నావు చూడు అంటాడు. ఎన్ని రోజులా బాగు? ఎన్ని రోజుల ఆ పచ్చదనం? ఎన్ని రోజులు? అది చెప్పడం.
తర్వాత నెమ్మదిగా నీకు కష్టాలు మరలా జొరబడినప్పుడు నీకు కనపడకుండా మాయమైపోతాడు. అసలు కనిపించడు నీకు. మన జీవితంలో మనకు కనిపించడం వల్ల ఇంకా కష్టాలు కొలిమిలో పడేసి వాడు వెళ్ళిపోతాడు, ఇంకొకళ్ళు పట్టుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇలా ఎంతమంది క్రైస్తవులు తమ జీవితాల్లో ప్రభువు నుంచి దూరమై, సంఘము నుంచి దూరమై, సేవకుల నుంచి దూరమై, సహవాసం నుంచి దూరమై ఎండిపోయిన మొక్కల వలె ఈ రోజుకి అలాగే ఉన్నారు. నీవు నేను ఎందుకు అలా ఉండాలి? కష్టములేమీ లేకపోతే ప్రభువుని వెంబడించడము చాలా సులువండి. ఏ ఇబ్బంది లేకుండా ప్రభుని తెగ ప్రార్థన చేయడం చాలా సులువు. కష్టములలో నిలబడిన వారు కావాలి. అగ్నిగుండంలో సైతము పాటలు పాడేవారు కావాలి. చేతులకి కాళ్ళకి సంఖ్యలు వేసిన హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడేవారు కావాలి. యెహోవా నా బలమా అని చెప్పగలిగిన వారు కావాలి. కష్టాలు లేకపోతే నువ్వు సూపర్గా పాడతావు, నేను సూపర్గా పాడతా పాటలు, ఎందుకంటే నాకే కష్టాలు లేవు. ఎన్ని పాటలైనా పాడతాను, దేవుని ఎంతైనా నమ్ముతాను. కష్టములలో, ఇబ్బందులలో, హింస పడుతున్నప్పుడు, శోధన అనుభవిస్తున్నప్పుడు, భక్తి చేస్తూ కూడా శోధన అనుభవిస్తున్నప్పుడు ఆ విశ్వాసాన్ని కొంచెం కూడా పోకుండా గట్టిగా పట్టుకున్నవాడే నిజమైన క్రైస్తవుడు కదా. దేవుని వాక్య ప్రకారము సులువుగా ఆలోచనలు పెడతాడండి సైతాను. ఎంత దుర్మార్గుడు అంటే వాడు అంత దుర్మార్గుడు ప్రపంచంలో ఎవరు ఉండరండి. అంత దుర్మార్గుడు అనమాట. ఏమని చెప్తాడో తెలుసా? నువ్వు ఇప్పుడే కదా ఆపరేషన్ చేయించుకున్నావు, అసలు నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నీకు ఈ కడుపులో నొప్పి ఎందుకు రావాలి, నీకు ఈ ఆపరేషన్ ఎందుకు జరగాలి? చూడండి, అసలు ఎక్కడి నుంచి ఎట్లా తిప్పుతాడో వాడికే తెలుసు. శరీరంతో ఉన్నాం, కడుపుని పిశాచు, నువ్వేదో తినకుండా తిన్నావు, ఫుడ్ పాయిజన్ అయింది, దానికి దేవుడిని మధ్యలో ఎందుకు తీసుకొస్తారండి? సైతాన్ తీసుకొస్తాడు. ప్రతి దాన్ని దేవుని మీదకి నెట్టేస్తాడు. ఇబ్బంది వస్తే దేవుని మీదకి నెత్తుతాడు, కష్టం వస్తే దేవుని వైపు చూపిస్తాడు. అదిగో దేవుని వల్లే జరిగింది, ఇది దేవుడు ఉండబట్టే ఇలా జరిగింది, ఆయన తీసేయి, అప్పుడు బాగుంటావు నువ్వు అని చెప్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందు నువ్వు మంచి భక్తి చేయాలనుకుంటున్నప్పుడు ఏమొస్తాయి? కష్టాలు వస్తాయి. ఇక్కడ కూర్చున్న మీలో మనలో ఏ కష్టము లేదన్న వాళ్ళు ఉన్నారా? సహజంగా ఉండరు. ప్రతి మనిషికి ఎక్కడో చోట ఏదో ఒక ఇబ్బంది, కష్టము, కన్నీరు ఉంటూనే ఉంటుంది. ఈ లోకము కాబట్టి, కష్టముల కొలిమిలో మనం నడుస్తున్నాం కాబట్టి. అయితే కష్టాలని పోగొట్టమని కాదు మన ప్రార్థన. కష్టములను ఎదుర్కొనే సత్తా కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేసుకుందాం మనము? ప్రభా, ఈ హింసను నా జీవితం నుంచి తొలగించు కాదు, ప్రభా హింసల్లో సైతము నేను నిలబడే శక్తి నాకు దయచేయండి. నేను ఎక్కడైతే కష్టపడుతున్నానో అక్కడే నేను మీ కొరకు నమ్మకంగా బ్రతకాలి. పౌలు గారిని దెబ్బలు కొట్టారండి, అపరిమితంగా దెబ్బలు కొట్టారు. లిమిటెడ్గా కాదు, అన్లిమిటెడ్గా కొట్టారు. జాగారములు ఉన్నారు, ఆయన ఉపవాసంలో ఉన్నారు. కొన్ని రోజులు తిండి లేదు ఆయనకి. 14 పత్రికలు రాశారంటే ఎక్కడ రాశారో తెలుసా? ఇటు చూడాలి అందరూ. బైబిల్ గ్రంథంలో అత్యధికమైనటువంటి పుస్తకాలు రాసిన వ్యక్తి ఎవరంటే అపోస్తులుడైన పౌలు. ఈయన ఈ పత్రికలన్నీ ఎక్కడ రాశారు? ఆరాంశగా ఫ్యాన్ కింద కూర్చొని, చక్క కుర్చీలో కూర్చొని రాయిలా. ఆయన శ్రమలలోనే ఏం చేశారు? రాశారు. ఆయన చెరసాలలో ఉన్నప్పుడు రాశారు చాలా పత్రికలు. చెరసాల అంటే ఎలా ఉంటుంది? జైలు, కరెంట్ ఉండదు, ఒంటి మీద బట్టలు ఉండవు, కొడతారు, వాళ్ళకి నచ్చినప్పుడు వచ్చి కొడతారు, అన్నం ప్లేట్లలో ఇసురుతారు, దగ్గరికి వచ్చి ఇచ్చే అంత వాల్యూ ఇవ్వరు, అంత మంచితనం మన దగ్గర ఉండదు. ఎలాంటి శ్రమల్లో సైతం మన కొరకు ఇలాంటి ఉన్నతమైన మాటలు దేవుడు మన కొరకు ఏం చేశారు? ఆయన కష్టాల్లో ఉండే కష్టపడద్దు, కష్టాల్లో సంతోషించండి అని రాస్తున్నారండి. ఈ రోజు నుంచి నీవు నేను చేయవలసిన పని ఏమిటో తెలుసా అండి? ప్రతి కష్టంలో కూడా సంతోషించటం. ఏం చేయాలి? సంతోషించటం. ఈ కష్టము నా జీవితంలో వచ్చిందా? భార్యను బట్టో, భర్తను బట్టో, ఎవరిని బట్టో ఆ కష్టములలో సంతోషించుటయే మనము ప్రభువునందు నేర్చుకున్న ఒక మంచి గుణం అని చెప్పాలి, ఒక మంచి ఆస్తి అని చెప్పాలి. ఎవరు పడతారు? సంతోషించలేరండి. లోకస్తుల కష్టాల్లో సంతోషించలేరు. కానీ దేవుని యందు నిరీక్షణ కలిగిన వారు, సద్భక్తి కలిగిన వారు, బ్రతకాలని ఉద్దేశించిన వారు ఏమవుతారు? కష్టాల్లో సంతోషపడతారు. నేను కష్టములలో, హింసలలో సంతోషంగా ఉంటాను. ఎవరైనా ఉంటే చేయి పైకెత్తండి. నా ప్రతి కష్టంలో, ప్రతి శోధనలో, ప్రతి కన్నీరులో నేను సంతోషంగానే ఉంటాను అన్నవారు. ఏంటి, చాలామంది బాధపడతారా? బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. మనం సంతోషిస్తే ఆ శ్రమలను దేవుడు ఒక్క దెబ్బతో తీసే సందర్భం వచ్చినప్పుడు ఏం చేస్తారో తీసేస్తారు. మనకి దేవుని రాజ్యంలో ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఏం చేస్తారండి? అనుగ్రహిస్తారు. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్.